హాయ్ ఫ్రెండ్స్, మహాభారతంలో అర్జునుడు కొడుకు అభిమన్యుడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కురుక్షేత్రంలో కౌరవుల సైన్యాన్ని చాలాసేపు ఎదిరించి పోరాడిన యోధుడు. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించి అక్కడి నుంచి వెనక్కి తిరిగి రాలేక చనిపోయాడన్నది తెలిసిన కథే. అయితే అభిమన్యుడు ఎలా చనిపోయాడనే విషయంలో పలు గ్రంథాల్లో రకరకాలుగా ఉంది. చంద్రుని ఆదేశానుసారమే అభిమన్యుడు మరణించాడట. అభిమన్యుడు చంద్రుడి కొడుకైన వర్చస్సుతో జన్మించిన వ్యక్తి. ఇక చంద్రుడు కొడుకుని విడిచి ఉండలేక అతనికి 16వ ఏట రాగానే తిరిగి రావాలని షరతు విధించాడట. దీంతో అభిమన్యుడు పద్మవ్యూహంలోనే చిక్కుకొని మరణించి చంద్రుడి దగ్గరకు చేరుకున్నాడట. సుభద్ర అర్జునుల కుమారుడైన అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలో తనకంటూ ఒక గౌరవం తెచ్చుకున్నాడు. ఇప్పటికీ అభిమన్యుడు పేరును అంతగా తలుస్తున్నారంటే అతడి సాహసోపేతాలు ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కురుక్షేత్ర యుద్ధం చాలా భయంకరంగా సాగుతుంది. యుద్ధం ప్రారంభమై అప్పటికే 12 రోజులైంది. పాండవుల్లో కౌరవులు సైనికుల్లో చాలా మంది చనిపోయారు. ఇక 13 రోజు ద్రోణుడు కౌరవ సేనపై ఒక పన్నాగం పన్నాడు. అదే పద్మవ్యూహం. అయితే పాండవుల సైనికులు ఎవరైనా కూడా వ్యూహం ఛేదించలేకపోయారు. దీంతో ధర్మరాజు అభిమన్యుడా, కృష్ణుడు మీ నాన్నకి అంటే అర్జునుడికి, ప్రద్యుమ్నునికి అంటే కృష్ణుడి కుమారునికి నీకు మాత్రమే పద్మవ్యూహం ఛేదించే విధానాన్ని నేర్పించాడని గుర్తు చేశాడు. అందువల్ల తప్పని పరిస్థితిలో ఈ భారం నీ మీదనే మోపుతున్నానని ధర్మరాజు అన్నాడు. నువ్వే ఈరోజు నాయకత్వ బాధ్యతలు స్వీకరించు అని ఆదేశించాడు. పెదనాన్న మీ ఆదేశాన్ని శిరస పాటిస్తాను అని ముందడుగు వేశారు. నాకు పద్మవ్యూహం గురించి తెలుసు, కానీ పద్మవ్యూహం లోపలికి వెళ్ళడం వరకే నాకు తెలుసు. నాకు వెనక్కి రావడం తెలియదు. అయినా ఏం పర్వాలేదు, వీరులు ఎప్పుడు కూడా ధైర్యం కోల్పోకూడదంటూ వెంటనే రణరంగంలోకి దిగుతాడు అభిమన్యుడు. విజయమైనా సరే, వీర స్వర్గమైనా సరే, ఏది వచ్చినా సరే మంచిదే అంటూ ముందుకు కదిలాడు. అభిమన్యుని పాండవ సేన అనుసరించింది. పద్మవ్యూహాన్ని ఛేదించాడు. సంధించిన బాణంలా వ్యూహంలోనికి చొచ్చుకెళ్తాడు. ధర్మరాజు, భీముడు అతన్ని అనుసరించి వెంట వెళ్తారు. అయితే వారు అభిమన్యునికి సాయంగా లోనికి ప్రవేశించకపోతారు. అభిమన్యుడు ఒంటరిగానే కౌరవులను పద్మవ్యూహం మధ్య ఓడిస్తాడు. అభిమన్యుడి రథం కూలిపోతుంది. ఆయుధాలు శిథిలమైపోతాయి. అప్పుడు అభిమన్యుడు రథచక్రాన్ని ఆయుధంగా తీసుకుంటాడు. దాంతోనే శత్రువులను ఎదుర్కొంటాడు. అభిమన్యుడు చనిపోయిన విషయం తెలుస్తుంది. తర్వాత అభిమన్యుడు కౌరవుల చేతుల్లో ఎలా చంపబడ్డాడో తెలుసుకుంటాడు. అభిమన్యుడు పద్మవ్యూహం ఛేదించలేక చనిపోలేదు, కౌరవులు దొంగ దెబ్బ తీసి చంపారని తెలుసుకుంటాడు. తర్వాత అర్జునుడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. రేపు సూర్యాస్తమయం అయ్యేలోపు జయద్రథుని అంటే సైంధవుని చంపుతాను. అలా చేయకుంటే నేను ప్రాణత్యాగం చేస్తానంటాడు అర్జునుడు. అలా చెప్పినట్టుగానే అర్జునుడు జయద్రథుని చంపేస్తాడు. అభిమన్యుడి చావుకి కారణమైన వారిపై అలా ప్రతీకారం తీర్చుకుంటాడు అర్జునుడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.